సుగాలి ప్రీతి కేసులో తల్లి ఫిర్యాదు కీలకంగా మారింది. ఇక పవన్ కళ్యాణ్ పై పార్వతి ఆరోపణలు గుప్పించారు. ఇక హామీ నిలబెట్టుకోలేదన్నారు తల్లి ప్రీతి. ఇంకా అలాగే పూర్తి విచారణ చేయాలని కూడా తను డిమాండ్ చేస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోలేదని తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఎఫ్ఐఆర్ నమోదుపై కూడా తను అనుమానం వ్యక్తం చేశారు. న్యాయం కోసం పోరాటం కొనసాగిస్తామంటున్నారు పార్వతి. గన్నవరం పోలీస్ స్టేషన్లో మరి నేను కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను సార్. ఏమి కంప్లైంట్ అంటే ప్రజలకు మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అందరికీ తెలిసిన విషయమే. నా కూతురు సుగాలి ప్రీతి కేసులో ఇంతవరకు కూడా న్యాయం జరగలేదు. గత 9 సంవత్సరాలుగా నేను పోరాటం చేస్తూనే ఉన్నాను. మరి నా కూతురు విషయం రేప్ అండ్ మర్డర్ కేసులో ఇప్పటి వరకు కూడా నిందితులకు శిక్ష పడలేదు. దానికోసమే నేను ఈ పోరాటం చేస్తూ ఉన్నాను. ఆ పోరాటంలో భాగంగానే మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 2019 నుంచి 2024 కూడా మరి సపోర్ట్ చేస్తూ వచ్చారు. సుగాలి ప్రీతి కేసుకి న్యాయం చేస్తాం, సుగాలి ప్రీతి కేసు కోసమే నేను పార్టీ పెట్టాను అని చెప్పుకుంటూ వచ్చారు. మరి నేను నిన్న గన్నవరంలో మరి సుగాలి ప్రీతికి కేసుకి న్యాయం జరగాలని మరి ప్రశ్న యూట్యూబ్ ఛానల్ రావణ్ గారిని కలవడానికి వచ్చాను నిన్న గన్నవరానికి. ఆ గన్నవరానికి వస్తూ మరి నేను కొన్ని వీడియోస్ చూడడం జరిగింది. ఆ వీడియోస్లో మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గెలవక ముందు చెప్పిన కొన్ని వీడియోస్, మరి గెలిచిన తర్వాత చెప్పిన కొన్ని వీడియోస్ నన్ను చాలా బాధ కలిగించే విధంగా ఉన్నాయి. ప్రజలు కూడా చాలా మంది వ్యూస్ చూశారు, లక్షల మంది చూశారు. మరి అందుకని నేను ఈరోజు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. 2023లో 19 నుంచి 24 వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా సభల్లో చాలా స్పీచ్లలో మరి సుగాలి ప్రీతికి న్యాయం జరగాలి, మేము ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్టు, మేము చూపించిన మరి హిస్టోపెథాలజీ రిపోర్టు, మరి సైటాలజీ రిపోర్టు, ఇవన్నీ చూసి కూడా రిపోర్టులలో చూసి అమ్మాయి మీద చాలా అఘాయిత్యం జరిగింది, అమ్మాయికి చాలా అన్యాయం జరిగింది. సుగాలి ప్రీతికి మరి ఇంత ఘోరమైన పరిస్థితి జరిగితే మరి న్యాయం చేయలేని సీఎం ఉంటే ఎంత, ఉండకుంటే ఎంత అనే కూడా చాలా సందర్భాల్లో సభల్లో చెప్పారు, వీడియోలో చెప్పారు. మరి గెలిచిన తర్వాత 2024 మరి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు అయ్యారు. మరి గెలిచి ఇప్పటికి 2 సంవత్సరాలు అయితే కూడా ఇంతవరకు కూడా కేసులో ఎలాంటి పురోగతి లేకపోగా ఇప్పుడు మళ్ళీ తిరిగి కేసులో అసలు ఎవిడెన్సెస్ లేవు అని ఆయన అబద్ధ ప్రచారం చేయడం మొదలుపెట్టారు.